అండి ఇది వచ్చేసి మార్నింగ్ అన్నమాట. ఈ రోజు మార్నింగ్ ఇలా ప్లేట్స్ తీసి చూడగానే సద్దన్నం అనేది మనకి రెడీ అయిపోయింది. చాలా అందంగా కూడా కనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా ఉంటుందండి. పర్ఫెక్ట్ గా ఈ సద్దన్నం అనేది రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగా అయితే ఇది పాలనేది తోడుకున్నాయి. అలాగే చూడండి పాలనేవి కూడా మొత్తం రైస్ మొత్తం పీల్చుకుంది. ఇంకా ఇలా చేయడం కూడా చాలా ఈజీ. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ సద్దన్నం. మరి మనం ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కింద ఎన్నో రకాలు చేసుకుని తింటున్నాము. అన్ని రకాల కాంప్లికేషన్స్ మనకి ఎదురవుతున్నాయి. కానీ పూర్వకాలంలో ఇలా ఒక్క సద్దన్నంతో వాళ్ళు ఎటువంటి బీపీ షుగర్లు లేకుండా మరి ఉండగలిగేవారు. మరి ఈ సద్దన్నం తయారీకి కావాల్సినవి ఇప్పుడు మనము చూసేద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 1 లీటర్ పాలను వేసుకుని స్టవ్ పై పెట్టి పాలనేది బాగా మరగబెట్టుకుందాము. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మేగడ కట్టి పాలనేది బాగా మరిగిన తర్వాత మనము స్టవ్ ఆపేసి పాలనేది పక్కకు దింపేసుకుందాము. నేను ముందుగానే రైస్ ని దీనికోసము వండి పక్కన పెట్టుకున్నానండి. చూడండి 2 కప్పులు రైస్ ని కూడా నేను వండి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ చల్లారింది, పాలు చల్లారినాయి. అలాగే వేడిగా ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చండి. ఇలా వేడిగా ఉన్న అన్నాన్నే కాకుండా మనకి నైట్ మిగిలిపోయిన అన్నాన్ని ఉంటే నైటే మనము ఇలా పాలేసి కలిపి పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి నేను నైట్ చేస్తున్నానండి. ఇది మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ టిఫిన్ కోసము నేను నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 కప్పులు రైస్ వండి ఇలాగా మార్నింగ్ టిఫిన్ కింద ఇలా అయితే సద్దన్నాన్ని తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఇలా అన్నము చల్లారింది, పాలు చల్లారినాయి కదండి. ఇప్పుడు ఈ పాలని ఈ రైస్ లోకి వేసేసుకుని ఇలాగా కొద్దిగా 1 స్పూను పెరిగినేసి ఇలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాగా కాస్త పాలు అనేది ఇలా రైస్ లో ములిగేటట్టు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి మార్నింగ్ కి మొత్తం ఈ పాలన్నీ పీల్చేసుకుంటాయి. మీకు మార్నింగ్ చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇప్పుడు దీనిపైన ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి ఇలా ముక్కల కింద వేసుకోవాలి. చూడండి ఇలాగా. లేదు మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే వాటిని కూడా ఉల్లిపాయలు పలంగా వేసుకోవచ్చు. ఇంకా ఉల్లిపాయలు ఇష్టపడకపోతే ఇలా మిర్చిని కూడా వేసుకోండి. లేదు 2 తినే వాళ్ళైతే ఇలా ఈ 2 కూడా మనకి ఈ పెరుగు కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు కూడా మనకి కడుపుకి చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి ఉల్లిపాయ ఇలాగ పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగ ఈ అన్నం పైన ఇలా సర్దుకున్న తర్వాత మూత పెట్టేసి నైట్ మొత్తము దీన్ని అలానే ఉంచేయాలి. ఇది వచ్చేసి మార్నింగ్ అండి. చూడండి ఎంతో కలర్ఫుల్ గా కనిపిస్తున్న పెరుగన్నం అయితే రెడీ అయిపోయిందండి. మరి మార్నింగ్ అప్పుడు ఈ పెరుగన్నాన్ని మనము బ్రేక్ఫాస్ట్ బదులుగా ఇది తినడం వల్ల మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని పెంపొందించుకుంటాము. మన పూర్వీకులు ఇది తినడం వల్ల బీపీ షుగర్లు అంటూ ఏమిటో తెలియవు. కానీ మనము ఇప్పుడు అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లని తింటాము. కానీ అన్ని రకాల కాంప్లికేషన్స్ ని ఎదుర్కొంటున్నాము. మరి ఇలాంటి కాంప్లికేషన్స్ ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ సమ్మర్ టైంలో ఇలాగా పెరుగన్నం తినడం వల్ల మన కడుపుకి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే మన ఒంటిలో ఉన్న వేడిని పారదోలి మన ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది. మరి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒకసారి ట్రై చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.